వరల్డ్ టెక్ ఇండస్ట్రీలో రిచెస్ట్ సీఈఓలు ఎవరంటే సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ పేరు చెబుతారు. గత కొన్ని సంవత్సరాలుగా వీరు టెక్ రంగంలో భారత సంతతికి చెందిన అత్యంత సంపన్న ఎగ్జిక్యూటివ్లుగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు వారు ఆ స్థానాన్ని కోల్పోయారు. అరిస్టా నెట్వర్క్స్ ప్రెసిడెంట్ సీఈఓ జయశ్రీ ఉల్లాల్ ఈ ఇద్దరిని వెనక్కి నెట్టి టాప్లోకి వెళ్లిపోయారు. హురిన్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం జయశ్రీ అత్యంత సంపన్నురాలుగా నిలిచారు. 50,170 కోట్ల నికర విలువతో ఆమె అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల 9,770 కోట్ల నికర విలువతో రెండో స్థానంలో, 5,810 కోట్లతో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏడో స్థానంలో ఉన్నారు. జయశ్రీ ఉల్లాల్ 1961 మార్చి 27న లండన్లో భారత సంతతికి చెందిన హిందూ కుటుంబంలో జన్మించారు. 5 ఏళ్ల వయసులో ఆమె కుటుంబం భారత్కు వలస వచ్చేసింది. జయశ్రీ తండ్రి భౌతిక శాస్త్రవేత్త. ఆయన ఐఐటీల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. జయశ్రీ ఢిల్లీలోని కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీలో స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు. అనంతరం తండ్రి ఉద్యోగరీత్యా శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లారు. అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ, ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు జయశ్రీ. కెరీర్ తొలినాళ్లలో పలు సంస్థల్లో పనిచేసిన ఆమె 2008 నుంచి కంప్యూటర్ నెట్వర్కింగ్ సంస్థ అయిన అరిస్టా నెట్వర్క్స్ను లీడ్ చేస్తున్నారు. ఫోర్బ్స్ కథనం ప్రకారం 2024లో కంపెనీ ఆదాయం $7 బిలియన్ చేరింది. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే దాదాపు 20% అధికం. కంపెనీ స్టాక్లో జయశ్రీకి దాదాపు 3% వాటా ఉంది. ఆమె నేతృత్వంలో సంస్థ బ్రహ్మాండమైన వృద్ధిని నమోదు చేసింది.